అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజుగారి ఆస్థానంలో చాలా తెలివైన మంత్రి ఉండేవాడు. ఈ మంత్రి దగ్గర ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉండేది. మీ రాజు కూడా అతన్ని సంప్రదించకుండా ఏ పెద్ద నిర్ణయం తీసుకునేవాడు కాదు. ఈ కారణంగా ఆస్థానంలోని ఇతర సభ్యులు మంత్రిపై అసూయతో ఉండేవాడు. ఒకరోజు రాజు మంత్రితో, మీరు చాలా తెలివైనవారు, కానీ మీ కుమారుడు చాలా మూర్ఖుడు మరియు అతనికి ఏమాత్రం తెలివిలేదు అన్నాడు. ఇది విని మంత్రికి నచ్చలేదు. మరియు, మహారాజా, మీరలా ఎందుకు అంటున్నారు? నా కుమారుడు మూర్ఖుడని మీరెందుకు అనుకుంటున్నారు అని అడిగాడు. రాజు ఇలా చెప్పాడు, ప్రతి ఉదయం నేను ప్రజలను కలవడానికి వెళ్ళినప్పుడు మీ కుమారుడు అక్కడ ఉంటాడు. నేను ప్రతిరోజు అతని బంగారం వెండిలో ఏది విలువైనది అని అడుగుతాను, మరియు ప్రతిసారి మీ కుమారుడు వెండి అని చెబుతాడు. ఇది విని ఆస్థానంలోని వారందరూ నవ్వడం ప్రారంభించారు. మరియు మంత్రి చాలా బాధపడ్డాడు. ఏమీ మాట్లాడకుండా అతను నేరుగా ఇంటికి వెళ్ళి తన కుమారుని అడిగాడు, బంగారం వెండిలో ఏ లోహం విలువైనది? కుమారుడు వెంటనే, నాన్నగారు, బంగారమే అని సమాధానమిచ్చాడు. అప్పుడు మంత్రి, బంగారం విలువైనదని నీకు తెలిసినప్పుడు రాజుగారికి ప్రతిరోజు తప్పుడు సమాధానమిచ్చి వెండి విలువైనదని ఎందుకు చెబుతున్నావు అని అడిగాడు. దానికి కుమారుడిలా బదులిచ్చాడు, నాన్నగారు, ప్రతి ఉదయం రాజుగారు ప్రజలను కలవడానికి సంతకు వస్తారు. ప్రతిరోజు ఆయన నన్ను పిలిచి ఒకటి వెండి ఒకటి బంగారు నాణాలను నా ముందుంచి విలువైన దాన్ని తీసుకో అని అడుగుతారు. నేను వెండి నాణాన్ని తీసుకుంటాను, రాజుగారు నవ్వి వెళ్ళిపోతారు. అప్పుడు మంత్రి తన కుమారుణ్ణి, ప్రతిరోజు వెండి నాణాన్ని ఎందుకు తీసుకుంటావు? ఈరోజు దానివల్ల ఆస్థానంలో అందరూ నన్ను ఎగతాళి చేశారు అని అడిగారు. ఇది విని కుమారుడు తన తండ్రిని తన గదికి తీసుకువెళ్ళి ఒక పెట్టెను తెరిచాడు. ఆ పెట్టె నిండా వెండి నాణాలున్నాయి. అన్ని వెండి నాణాలు చూసి ఆశ్చర్యపోయిన మంత్రి, నీకు ఇన్ని వెండి నాణాలు ఎలా వచ్చాయి అని అడిగాడు. కుమారుడు బదిలిచ్చాడు, నాన్నగారు, ఇవన్నీ రాజుగారు నాకు ఇచ్చిన నాణాలే. ఏ రోజైతే నేను రాజుగారికి సరైన సమాధానం ఇచ్చి బంగారు నాణం తీసుకుంటానో ఆ రోజు నుండి ఆయన నన్ను ఈ ప్రశ్న అడగడం మానేస్తారు, మరియు నాకు ప్రతిరోజు వెండి నాణాన్ని రావడం ఆగిపోతుంది. నేను వెండి నాణాన్ని ఎంచుకుని బంగారం కంటే వెండి విలువైనదని చెప్పినప్పుడు రాజుగారు ఆనందిస్తారు. ఆయన నవ్వి పెద్దగా ఆలోచించకుండా వెళ్ళిపోతారు. ఒక బంగారు నాణం కోసం నాకు రోజు వచ్చే వెండి నాణాన్ని నేను కోల్పోవాలనుకోవడం లేదు. ఇది విన్న మంత్రి తన కుమారుణ్ణి చూసి గర్వపడ్డాడు. మరియు ప్రజలు తన కుమారుణ్ణి మూర్ఖుడు అని పిలిచినా అతని తెలివి ఒక జ్ఞాని మాత్రమే అర్థం చేసుకోగలని గ్రహించారు. ఇప్పుడు ఎవరైనా తన కుమారుణ్ణి మూర్ఖుడు అని పిలిచినా మంత్రి నవ్వి ఊరుకునేవాడు. మిత్రులారా, మీరు గమనించుండొచ్చు, కొందరు చిన్న పని చేసి పెద్దగా ప్రచారం చేసుకుంటారు. మరికొందరు గొప్ప పనులు ఏ ఆర్భాటం లేకుండా చేస్తారు. మీరు చేస్తున్నది సరైనదని మీకు తెలిస్తే ప్రజలు మిమ్మల్ని మూర్ఖులు అని పిలిచినా, పిచ్చివాళ్ళు అని పిలిచినా పర్వాలేదు. ప్రపంచం తరచుగా తనకు అర్థం కాని వారిని పిచ్చివాళ్ళు